అన్నిటికన్నా మొదటి ప్రతి ఒక్కరూ మన కార్మికులు వచ్చిన దానికి నా అభినందనలు, నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన మన పెద్దలు జ్యోతుల శ్రీనివాస్ గారు, మన జనసేన నాయకులు అర్జున్ రావు గారు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క సీనియర్ లీడర్కి థ్యాంక్ యూ అండి. నేను చైతన్య ఆదికేశవులు, నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. మా తాత పేరు బీకే ఆదికేశవులు నాయుడు గారు. ఆయన రెండు సార్లు ఆయన టీడీపీ నుంచి ఎంపీగా చేశారు. అలాగే టీటీడీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా 2 సార్లు చేశారు. ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో ఆయన జీవితంలో మీలాంటి కార్మికులు తోడుగా బలంగా ఎప్పుడు వాళ్ళ కోసం మా తాత వాళ్ళ కోసం చాలా ఇప్పటి వరకు కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ఆదుకున్నారు. ఎన్నో లక్షల మందికి జీవన ఆధారం, అలాగే వాళ్ళకు ఉద్యోగం, వాళ్ళ కోసం పోరాడారు, చేశారు. ఎన్నో సంస్థలు మన కర్ణాటకలో, బెంగళూరులో, చెన్నైలో అంట, చిత్తూరు జిల్లాలో అంట, ఎక్కడెక్కడో చేశారు. ఈ బిల్డింగ్స్, ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ మా తాత చేసినారు అంటే అది కేవలం మీలాంటి కార్మికులతో మాత్రం అది సాధ్యమైంది. అందుకని మీకు చాలా థ్యాంక్ యూ అండి. నా అభినందనలు మీలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే మీరు లేబరర్స్, కార్మికులు అంటేనే శ్రమ, చేతి పని, బరువైన పని, ఎంతో వేడిలో ఎంతో కష్టపడుతూ ఒక స్థాపన చేయాలా అంటే మీరు పడే బాధ అది ఎవ్వరికీ తెలీదు, మీకు తప్ప, మాలాంటి వాళ్ళకి మాత్రం. సో మీలాంటి వాళ్ళకి ఈ సంఘం, ఇలాంటి ఒక సంఘం ఏర్పడిన దానికి నేను చాలా గర్వంగా ఉంది మాకు. ఈ సంఘానికి నా చేతనైన కార్యక్రమాలు చేసి మీ అందరికీ ఒక ధైర్యంగా నేను నా వంతు సేవ మీకు చేయడానికి నేను సమసిద్ధం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినారంటేనే మీలాంటి లేబరర్స్, వర్కర్స్, కార్మికులకి ఆయన బలం, ఆయన పని ఇవ్వడానికి ఆయన ఎంతో ముందడుగు వేస్తున్నాడు మీ అందరి కోసం. మీ అందరికీ తెలుసు పిఠాపురం ఒక 2 ఏళ్ళ ముందు ఎలా ఉండిందో, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఎలా అవుతుందో అని మీకు తెలుసు. ఇక్కడ భూమి రేట్ల నుంచి పట్టి ప్రతి ఒక్క రైతు కూడా అలాంటి మనలాంటి వాళ్ళు ఎంతమందికో ఆయన ఒక ఆదర్శంగా వచ్చారు. సో మన పిఠాపురం నియోజకవర్గానికి మనము డెవలప్మెంట్స్, రోడ్ డెవలప్మెంట్స్, చాలా అభివృద్ధి ఆయన తేవడానికి ముందడుగు వేస్తున్నాడు. కాబట్టి మాలాంటి డెవలపర్స్ ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నాము. మీలాంటి కార్మికులకి పని ఇవ్వడానికి, మీలాంటి వాళ్ళని చూసుకోవడానికి మాలాంటి వాళ్ళు వస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం. సో మీకు మీ శ్రమకు తగ్గట్లు మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అది ఎంతమంది అవైల్ చేస్తున్నారో, ఎంతవరకు మీకు వస్తుందో మీరు చెప్పగలుగుతారా? ఇన్సూరెన్స్ అనేది ఎవరికి రావట్లేదు. సో మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్తో పాటు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది, మీకు ఆరోగ్యశ్రీ ఎంతవరకు ఇస్తుంది? మీకు ప్రతి ఒక్కరికి ఇస్తుందా? ఆరోగ్యశ్రీ కూడా ఒక 80% లిమిట్ ఉంది.
ఓకే. సో మన డికే ఆదికేశ్వర నాయుడు గారు హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2500 బెడ్ బెంగళూరులో నిర్మించారు. ఇప్పుడు అది తెలుగు మైనారిటీ కింద వస్తుంది. ఆరోగ్యశ్రీ బెనిఫిట్స్ కూడా అందులో అవైల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మేము ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కంటిన్యూస్గా మంత్లీ 2 times హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము అని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మీకు ఏదైనా పెద్ద సమస్యలు వచ్చిందంటే, హెల్త్కి సంబంధించిన కండిషన్స్ వచ్చిందంటే, మంత్లీ వన్స్ ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు ఫ్రీ ట్రావెల్ టు బెంగళూరు మన హాస్పిటల్కి. ఆ హెల్త్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్ మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. అందులో మీకు సర్జరీ అంటే ఆపరేషన్ ఫ్రీ, మీకు మందు మెడిసిన్ ఫ్రీ, మీకు డాక్టర్ ఫీజ్ ఫ్రీ, మీకు అకామిడేషన్ అంటే ఉండడానికి చోటు, తినడానికి ఫుడ్ ఫ్రీ. సో ఇన్ని మనము ఉచితంగా చేస్తున్నాము మన శ్రీ సత్యసాయి బాబా ఆశీర్వాదాలతోని. ఇప్పటికీ 1000 బెడ్లు మనం దగ్గర ఉచితంగా ప్రతి ఒక్క కార్మికులకి కానీ ప్రతి ఒక్క మనిషికి ఉచితంగా చేస్తున్నాము. సో మీరు తప్పకుండా వచ్చి మా సర్వీసెస్ని అవైల్ చేసుకోండి. ఆరోగ్యశ్రీతో పాటు మీకు ఆరోగ్యశ్రీ